ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తే నేను అనుకున్నది వర్కౌట్ చేయగలను? ఎస్, ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట. హలో దర్శన్ గారు, హౌ ఆర్ యూ? నేను సమీరా ఫ్రెండ్ని. సమీరా మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. కానీ తను ఎంత ప్రేమిస్తేనే చివరికి మీ చేతుల్లో తనకి అన్యాయం జరిగింది. సమీర ప్రాణాలు మీ మూలంగానే పోయాయని మాకు అర్థమైంది. తన విషయంలో మీరు చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. యు ఆర్ ఎ గ్రేట్ లవర్. ఎవరు పంపించారు ఈ మెసేజ్? సమీర ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? మెసేజ్ చదివి దర్శన్లో ఖచ్చితంగా గిల్టీ ఫీలింగ్ మొదలయ్యే ఉంటుంది. అందుకే ఫోను స్విచ్ ఆఫ్ చేశా. తనలో కలిగిన ఆ చిన్న ఫీలింగ్ అలా అలా పూర్తిగా తన మనసుని తొలిచేయాలి, మెదడుని తినేయాలి. ఇలాంటివి చేస్తూ అనుక్షణం సమీర అనే జ్ఞాపకాన్ని దర్శన్కి గుర్తు చేస్తూ ఉంటే ఇంకా శరణ్య మీదకి దృష్టి ఏం పెట్టగలడు? పెట్టలేడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను లేను సమీరా. ఏవండి, పాలు? అక్కర్లేదు. మీకు రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటు కదా. కొన్ని అలవాట్లు మానుకోవడమే ప్రాణానికి మంచిది. ఏమంటున్నారండి? నీ చేత్తో ఇచ్చే పాలు నాకు విషంతో సమానం. తాగితే ప్రాణం పోతుందని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఏమైంది దీనికి? ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏమైందండి? నాకు అర్థమవుతుందండి. సమీరాని నేనే చంపాననే కదా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీరు ఇలా నన్ను ద్వేషిస్తున్నారు. అవును కదా? నేను మీకు గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి, సమీరాని నేను చంపలేదు. చంపావు. నువ్వెంత నటిస్తూ చెప్పినా అబద్ధం నిజం అయిపోదు. నువ్వు చంపడం అబద్ధం అయిపోదు. డ్రామాలు కట్టిపెట్టు. ఇప్పుడు నువ్వు నా మీద కాదు ఫోకస్ చేయాల్సింది. రేపు ఆఫీస్కి క్లయింట్స్ వస్తున్నారంట. వాళ్ళని ఇంప్రెస్ చేయి. వాళ్ళని ఇంప్రెస్ చేయడం మీతో పోలిస్తే కష్టమని నేను అనుకోవడం లేదండి. మధ్యలో నా టాపిక్ ఎందుకు? నాకు మీ తర్వాతనే ఏదైనా. ఈ మాటలు చెప్పుకుంటూనే కూర్చో. రేపు క్లయింట్లు వచ్చి షాక్ ఇచ్చిపోతారు. అప్పుడు తెలుస్తుంది అమ్మగారికి. చెప్పాను కదండి, క్లయింట్స్ నాకు పెద్ద మ్యాటరే కాదని. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. అండర్ కరెంట్గా క్లయింట్స్ మన విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నారు. నువ్వేం చేసినా వాళ్ళు జారిపోక తప్పదు. అంతవరకు నేను రానివ్వనండి. వస్తే ఏం చేస్తావు? ఏం చేయాలో చెప్పండి మీరే. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. అదే నా మాట ప్రకారం వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మీరేం చేస్తారు? మీరు నేను చెప్పింది చేస్తారా? డౌటే అక్కర్లేదు. పక్కాగా చేస్తాను. ఓకే, డీల్. డీల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు శరణ్య. క్లయింట్స్ ఏం చెప్పినా మనతో డీల్ కొప్పుకునే పరిస్థితుల్లోనే లేరు. సో నీకు గెలిచే ఛాన్సే లేదు.
ఎలాగైనా క్లయింట్స్ని ఇంప్రెస్ చేసి టైఅప్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ చేపించాలి. మా ఆయనతో ఈ ఛాలెంజ్ గెలిచి నా కాపురాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలి. ఈ కూల్ డ్రింక్ లో ఈ మందు కలుపుకొని తాగితే ఎవ్వరు గుర్తుపట్టరు. వాట్ ఏ ఐడియా రా శేఖరం. అనుభవించు రాజా. మంచిగా మర్చిపోయానే. బాగా వినిపిస్తా ఉండాది. ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఏంది ఎక్కడ ఉండాది? అమ్మడి అమ్మ, ఇదేంది ఏడుకొచ్చుండాది? ఇది నాది. ఇది కూల్ డ్రింకే కదా, ఏదో మందు బాటిల్ అయినట్టు అట్ట బిల్డప్ ఇస్తావేంది? అమ్మో, నేను ఈడ మందు తాగుతా ఉన్నానంటే బాటిల్లో మందు మొక్కలో పారపోసినా పోస్తాది. తిక్కులు అది. అది కూల్ డ్రింకేనమ్మి, నా ఫేవరెట్ డ్రింక్. అది ఎవరికి ఇచ్చేది లేదు. ఏందేంది ఎవరికి ఇచ్చేది లేదా? పెళ్ళామంటే మొగుళ్ళో సగం పాలంటారు. అట్టంటిది నువ్వు గేదెలాగా పాలివ్వకపోయినా ఈ కూల్ డ్రింక్ అయినా నాతో పంచుకోకపోతే ఎట్టా చెప్పు? నాకు ఈ కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం. దీన్ని వాళ్ళ నేను తాగి తీరాల్సిందే. ఓసే కంచు, వద్దే, నా మాట వినే. నీ మాట వినేదాన్ని అయితే నీతో కాపురం చేసేదాన్నేగా.